ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమని ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావు అన్నారు. నారద మహర్షి జయంతి సందర్భంగా నెల్లూరు ఏసీ నగర్లోని వివేకానంద స్కూల్లో సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాణాలకు తెగించి వార్తలను కవర్ చేస్తూ ప్రజలకు నిస్వార్థ చేసే వారే జర్నలిస్టులని ఆయన కొనియాడారు. అనంతరం అవార్డు గ్రహీతలైన బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర నాయుడు, ఛానల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్ వార్తా శ్రేణులను శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అనంతరం బిగ్ టీవీ స్టాఫర్ సురేంద్ర మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. తనను సన్మానించిన సాహితీ సుధా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. గ్రామోత్సవం జరుగుతుంటే తెలియదు. ఆ టోల్గేట్ ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వే మన 108 ఎక్కించింది. తర్వాత ఒక 4-5 నెలల తర్వాత ప్రింట్ మీడియా ద్వారా జర్నలిజంలోకి వచ్చారు. 2017 నుంచి 2022 వరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్తో పాటు వేరు ఛానల్లో నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. 2022లో స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా సమాజానికి పనికి వచ్చే అనేక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఇంతేకాకుండా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్గా నిలిచి తన సేవలను అందించారు. ఈ కృషికి గుర్తింపుగా కార్పొరేషన్ కమిషనర్ చేతుల మీద కూడా అవార్డులు అందుకున్నారు. శ్రీ మనోహర్ గారిని షీల్డ్ ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. భయ్యా రవి గారికి సాహిత్యం అందజేయవలసిందిగా కోరుతున్నాము. పెద్దలు వారితో ఒకసారి వస్తుంటే ఏ ఆపకు రావట్ల జనాలకి. నేను అక్కడ ఐదులందరికీ వార్తాశీలు ఉంటే నేను అందరికీ నెల్లూరు జిల్లా స్టాఫ్గా పనిచేస్తున్నాను. ముందుగా ఈ దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాహితీ సుధా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మిత్రులు ఇక్కడికి వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఈ ఛానల్లో నేను దాదాపు 9 ఏళ్ళుగా ఉండడానికి కారణం మా అన్న జయరాజు గారు. దీంట్లో తప్పులున్నా నేను మంచి చేసినా పోయాడు, తప్పు చేసినా తిట్టాడు. సో ఇదే విధంగా మా అభివృద్ధికి తోడ్పడాల్సిన తోటి సహోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దేవర్షి నారద జయంతి సందర్భంగా సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పాత్రికేయులకు ఘన సన్మానం జరిగింది. మనకు ముందు నుంచి తెలుసు, నారదుడు మొట్టమొదటి పాత్రికేయులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో నారదుడిని మనం చెప్పచ్చు. ఎట్లంటే ముల్లోకాలలో కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని తెలియజెప్తూ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాల్ని అక్కడి నుంచే మొదలైంది. ఈరోజు ఇప్పుడుండే పాత్రికేయులు కూడా ఎంతో సాహసంతో, నిజంగా చెప్పాలంటే నిబద్ధతతో ఈరోజు ప్రజలకు ఉండే కష్టాలను వారధిలాగా, ప్రజలకి ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొంటున్న పాత్రికేయ మిత్రులకు దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించి సమాజానికి ఉపయోగపడాలని, అదేవిధంగా దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. నిజంగా ఈరోజు శుభదినం. ఎందుకంటే మహర్షి నారదుల వారి జయంతి సందర్భంగా హిందూ భావజాలాలు కలిగినటువంటి లేదా నీతి నిజాయితీలతో క్షణం తీరిక లేకుండా రాసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అసలు ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ ఇటీవల కాలంలో మీడియా రంగం ఎలా తయారైపోయిందంటే, ఒకే కొండ మీద, ఉదాహరణకి తిరుపతి కొండ మీద కొండ శిలువ కనపడింది, అది పెద్ద వార్త. అది 7 కొండలు, అంతా అడవి ప్రాంతం, చిరుతులు, పులులు, నక్కలు, కోతులు, పాములు కనపడడం అనేది చాలా సర్వసాధారణం. కానీ పత్రికల వాళ్ళు మాత్రం, ఉదాహరణకి మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం కొండ శిలువ కనపడింది, భక్తులు బెంబేలు ఎత్తారు, ఇది ఒక వార్త. ఇట్లా హిందూ సమాజాన్ని ఈ దేవాలయాల మీద, ధర్మం మీద, ప్రతి ఒక్కదాని మీద కూడా
అణగతొక్కే ప్రయత్నం మాత్రమే చేస్తుందే తప్ప వార్తని వక్రీకరించే ప్రయత్నం చేస్తుందే తప్ప నిజమైన నిజాయితీగా రాసే పత్రికలు తగ్గిపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేసి పత్రిక విలువలను పెంచే ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా ఈ యొక్క మహర్షి సాహితీ కార్యక్రమానికి అభినందనలు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఒక సోషల్ మీడియా తప్ప కొరవంతా కూడా జరుగుతున్న దేశ సమస్యల మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి పత్రికల అందరికీ కూడా శుభాభినందనలు. ఒకే బాట పాకిస్తాన్ని ఇప్పుడు జరిగే పాకిస్తాన్ చేసే ఈ ప్రయత్నాలన్నిటి కూడా అన్ని పత్రికల వాళ్ళు ఇదివరకు తెలుగు పత్రికల వాళ్ళు కానీ తెలుగు మీడియా వాళ్ళు కానీ హిందూ అనే పదాన్ని పలకాలంటే ధర్మం అనే పదాన్ని పలకాలంటే చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఆ తెహల్గాం వాళ్ళు చేసిన దాడుల తర్వాత చాలా గొప్పగా వాళ్ళు మాట్లాడడం అనేది ఇప్పుడు అందరూ కూడా అభినందించవలసిన విషయము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు సాహితీ వారికి అభినందనలు. జై హింద్, జై భారత్.